అరే అరే ఆపరా ఆపరా ఆపరా. ఏమైంది బాబాయ్? నాకు ఫోన్ వచ్చింది, నువ్వు వెళ్ళి మాట్లాడరా. సరే బాబాయ్. హలో, ఏమండి ఈ కళ్యాణ మండపం? ఏం లేదండి, ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. కళ్యాణ మండపంను షామియానా సామాన్లు కావాలి. ఎంత అవుతుంది? ₹1,00,000 అయింది. ₹1,00,000? చూసి చెప్పండి. మండపం అంటున్నారు, మళ్ళీ అంటున్నారు. సరే 80,000 ఇచ్చే. 80,000? సర్లేండి, నేను మళ్ళీ వస్తాను. ఎరా ఏమైంది? మాట్లాడా బాబాయ్, 80,000 చెప్తున్నాడు. 80,000? నా పేరు చెప్పలేదా? నేను మాట్లాడేస్తానుండు. ఏరా బాబు, నమస్తే. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, సామ్యాను కళ్యాణ మండపం కావాలి. ఎంత అవుతుంది? 2,00,000? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాబాయ్ బాబాయ్, ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాబాయ్ నేను వచ్చేసా. నువ్వెప్పుడు వచ్చావురా ఊరి నుంచి? పొద్దున్నే వచ్చా. సర్ప్రైజ్. అవును గాని నీ కాళ్ళు, అదే నా కాబోయే పెళ్ళం కనిపించట్లేదేంటి? అదే మీ పక్కింటి పవన్ గడు ఉన్నాడు కదరా, ఆడితే నిర్ణయం లేచిపోయింది. మరి నువ్వు నాతో ఒక ముక్క కూడా చెప్పలేదండి బాబాయ్. సర్ప్రైజ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పేషెంట్ మీ దగ్గరికి వస్తే ఎంత ఫీజు తీసుకుంటారు? మీరు పేషెంట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఎంత ఫీజు తీసుకుంటారు? అయ్యో డాక్టర్ మీరు రండి అయితే అర్జెంట్గా. పేషెంట్ ఉన్నాడు. అయ్యో పేషెంట్ కాదు డాక్టర్ గారు, మీరు రండి డాక్టర్ గారు. అయ్యో మీరు రండి డాక్టర్ గారు. అయ్యో మీరు ఇవ్వండి డాక్టర్ గారు. దిగండి దిగండి. డాక్టర్ గారు
మీరు ఈ 200 తీసుకొని ఇంకెళ్ళిపోండి. పేషెంట్ ఏడి? పేషెంట్ లేదు ఏం లేదండి. అక్కడి నుంచి మా ఏరియా ఇక్కడికి రావడానికి ఆటో ఓడు 300 అడిగాడు. మీరైతే 200కి వస్తాన్నారు కదా అందుకని.